రాత్రి వర్షం కురుస్తుంది. భయంకరంగా కురుస్తుంది. ఒకటే ఉరుములు, మెరుపులు. దూరంగా ఎక్కడి నుంచో నక్కులొస్తున్నాయి. అదే సమయంలో గ్రామం చివర ఉన్న చిన్న గుడిసెలో ముసలావిడ వనిత అనే ఆమెకు ప్రసవం పోస్తుంది. బాగా తల్లడిల్లి చివరికి ఒక బాబు జన్మనిస్తుంది. కానీ ఆ బాబుని చూసిన వెంటనే ముసలావిడ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ముఖం తెల్లబోయింది. నోట మాట రాలేదు. తడబడి బయటికి పరిగెత్తి గుడిసె బయట ఉన్న పెద్ద మనుషులకి చెబుతూ ఆ మాటలు విన్న గ్రామస్తులు ఒక్కసారిగా కేకలు వేశారు. ఇలాంటిది మన ఊర్లో ఎప్పుడూ జరగలేదు. అది అమావాస్య నాడు పుట్టాడు. ఇది ఖచ్చితంగా రాక్షస శిశువే అంటూ తలుపులు తన్నుకుంటూ గుడిసెలోకి దూసుకొస్తారు. కానీ లోపల ఆ తల్లి బిడ్డ ఎవరూ ఉండరు. ఆమె అప్పటికే అడవి వైపు పరిగెడుతూ ఉంటుంది. వెనకాల గ్రామస్తులు కూడా ఆమెను వెంబడిస్తారు. అడవిలో పూర్తిగా చీకటి. వర్షం ఆగట్లేదు. అయినా ఆమె పరిగెత్తుతూనే ఉంది. కొంతసేపటికి ఆమెను ఎలాగోలాగా కనిపెట్టి చుట్టుముడతారు. ఆమెకేం చేయాలో తెలియకపోతుంది. అప్పుడే నేల మీద ఉన్న రాయిని తీసుకుని చెట్టుకు వేలాడుతున్న తేనె తొట్టి మీదకు విసురుతుంది. ఒక్కసారిగా వేల వేల తేనెటీగలు ఆ గ్రామస్తుల మీదకు దూకి కొట్టడం మొదలు పెడతాయి. ఆ తల్లి తన చీరతో బిడ్డను కప్పుకొని అక్కడి నుంచి తప్పించుకుని కొంత దూరం వెళ్ళాక నది దగ్గరకు చేరుతుంది. ఆమె పక్కనే ఉన్న చెట్టు కొమ్మ సహాయంతో నదిని దాటుతుంది. అవతలి చేరేసరికి అలసటితో స్పృహ తిరిగి కింద పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం సంధ్యాస్నానం చేసేందుకు వచ్చిన సద్గురువులు ఆమెను చూసి లేపుతారు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి తన బిడ్డ ఎక్కడా అని వెతుక్కుంటూ ఉంటుంది. బాబు ఏడుస్తుంటే మరో సద్గురు ఎత్తుకుని లాలించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ బాబు ఎంతసేపటికి ఏడుపు ఆపకపోయేసరికి బహుశా బాబుకి బిగుసుగా చుట్టి ఉన్న వస్త్రం వల్ల అని దాన్ని విప్పుతారు. వస్త్రం పూర్తిగా విప్పగానే అందరూ ఆశ్చర్యంతో ఒక్కసారిగా అడుగు వెనక్కి వేస్తారు. ఆ చిన్న బాబు తన 4 చేతుల్ని ఆకాశం వైపు చాపి వళ్ళు విరుచుకుంటాడు.